క్రేజీ టేస్ట్, చాలా బాగుంది. ముందుగా అయితే ఒక బౌల్లోకి 3 గుడ్లు వలగొట్టేసుకొని బబుల్స్ వచ్చేంత వరకు మంచిగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక కడాయిలో బటర్ వేసేసుకొని అది కరిగిన తర్వాత మనం పక్కన పెట్టేసిన ఎగ్ మిక్చర్ మొత్తం అందులో వేసేసుకొని అస్సలు మాడిపోకుండా ఉప్పు పెప్పర్ వేసేసుకొని మంచిగా స్క్రాంబుల్ చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకొని అదే కడాయిలో ఇంకొద్దిగా బటర్ వేసేసుకొని సన్నగా కట్ చేసుకుని ఎల్లిపాయలు అందులో వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని అందులోకే చిల్లీ ఫ్లేక్స్ ఆర్గాని వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాక ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసేసుకొని గడ్డలు లేకుండా మంచిగా కలిపేసుకొని ఒక కప్పు పాలు పోసేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా కలిపేసుకొని అందులోకే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని అది మంచిగా కలిసిన తర్వాత మీకు సరిపడంత చీజ్ వేసేసుకొని చీజ్ కరిగేంత వరకు మంచిగా కలిపేసుకొని జరిగిన తుప్పు మిరియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాక మనం పక్కన పెట్టిన స్క్రాంబుల్ ఎగ్స్ కూడా అందులో వేసేసుకొని సాస్ అంతా మంచిగా పట్టించేయండి. ఇక లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన క్రీమీ బటర్ గార్లిక్ ఎగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక నాకు అస్సలు ఆక పక్కనే బ్రెడ్ టోస్ట్ చేసేసుకొని వేసుకొని తినేసిన అనమాట. అసలు టేస్ట్ క్రీమీగా చీజీగా మస్తుంది.